అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చలలో ఎవరి ఎజెండా వారికే ఉంది. ఎవరికి ప్రాధాన్యాలు వాళ్ళకే ఉన్నవి. ఎవరికి ఫస్ట్ ఏ డిమాండ్ నెరవేర్చుకోవాలి అని ఇరు పక్షాలు పోటీ పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఇక్కడ విచక్షణ కనబడడం లేదు, లాజిక్ కనబడడం లేదు, రీజన్ కనబడడం లేదు. ఓన్లీ పవర్ మాత్రమే కనబడుతున్నది. మేము చెప్తున్నాం, మేము మాత్రం చెప్తాం, మీరు మాత్రం వినాలి అంటే ఇక్కడ నడవడం లేదు. అదే విననటువంటి దేశమే ఇటీవల కాలంలో ఇవాళ 43వ రోజు ప్రపంచమంతా కూడా ఇరాన్ను ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న ఒప్పుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ఏమేమి విషయాలను పైకి తెస్తున్నారో ఒకసారి చూడండి. రాయిటర్స్ వార్తా సంస్థ ఇరాన్ యొక్క ఆస్తులు స్తంభింపజేసినటువంటి వాటిని దాదాపు వాటి విలువ $6 బిలియన్ వాటిని విడుదల చేయబోతున్నట్టు ఈ యొక్క వార్తను ప్రచురించింది ప్రపంచవ్యాప్తంగా. వెంటనే ఆ రిపోర్టు పై డొనాల్డ్ ట్రంప్ ఇది పచ్చి అబద్ధం, ఇది మేము చెప్పేది కాదు అని ఖచ్చితంగా చేశాడు. చేస్తూనే ఇక్కడ వరుస ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి షరతులు విధిస్తున్నారో ఒకసారి చూద్దాం. హార్మోజ్ జలసంధికి మరియు నిధులకు సంబంధించి లింక్ పెట్టడం జరుగుతుంది. ఇరాన్ ఈ యొక్క జేడీ వ్యాన్స్ కానీ ట్రంప్ కానీ ఏమని ఇరాన్పై జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలి అంటే దానికి జవాబుగా ఇరాన్ ఏమంటున్నది, విడుదల చేయవలసినటువంటి నిధులు గనక విడుదల చేస్తే సురక్షితంగా హార్మోజ్ జలసంధిని విడుదల చేస్తాం అన్ని నౌకలకు నేరుగా అని చెప్తున్నది. అనగా ఈ యొక్క హార్మూజ్ జలసంధికి యొక్క లింక్ అనగా నిధులను లింక్ పెడుతున్నది ఇరాన్ మరియు అమెరికా దేశాలు. అయితే వెంటనే మళ్ళీ ఒక విషయాన్ని తీసుకొని వచ్చారు. ఏమిటి ప్రధానమైనటువంటి అంశం, ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి అంటే వాళ్ళను ఈ యొక్క సంబంధించినటువంటి అణు ఆయుధ కార్యక్రమాలను అడ్డుకోవడం మరియు డ్రోన్లు మరియు మిజైళ్లను తయారు చేయడానికి ఒప్పుకోమంటున్నారు. అనగా ఒకటి చెప్తే మరొకటి పెడుతున్నారు, మరొకటి చెప్తే మరొకటి వస్తున్నది. అనగా ఇక్కడ ఒకరిపై ఒకరు అతి పెద్ద లిటిగేట్స్గా తయారయ్యారు. కాబట్టి ఇక్కడ ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఏమొస్తుంది, ఇరాన్ అణ్వాయుధాలను అడ్డుకోవడమే అంటున్నాడు. మరి ఇరాన్ అణ్వాయుధాలను అడ్డుకోవడం అనే అంశాన్ని కనుక ఇరాన్ ఒప్పుకున్నట్లయితే జలసంధిని ఓపెన్ చేయడం తగదు. అనగా 1-to-1 డిమాండ్ మాత్రమే ఇక్కడ జేడీ వ్యాన్స్ టీంకి మరియు అబ్బాస్ అరాక్సీ టీంకి మధ్య కొనసాగుతున్నట్లుగా ఇక్కడ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఎవరిది పై చేయి అంటే ఇప్పటి వరకు 43 రోజులుగా ఇరాన్ ప్రజలే మరియు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ దేశానికి జేజేలు పలుకుతున్నారు, జయ కొడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా.